హాయ్ అందరికి, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి ట్యూస్డే రోజు వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే ముగ్గులు ఈ విధంగా పెట్టుకున్నాను 2 గుమ్మాలలో. ఆ తర్వాత దాతికి అయితే స్కూల్ కి పులిహోర చేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ. ఈ రోజు ఇంకా ఏం స్పెషల్స్ ఏం లేదు. అంటే సండే రోజు వ్లాగ్ అంటే ప్రీవియస్ వ్లాగ్ లో చెప్పాను కదా, సండే అంటే అసలు ఏం స్పెషల్ లేదు అనేసి. అందుకని ట్యూస్డే తెచ్చుకున్నాం అనమాట. మటన్ తీసుకొచ్చారు. ఇంకా కర్రీ అయితే చేసేసాను. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి వెన్న ఎప్పటి నుంచో ఉండిందండి, అట్లాగే మీగడ తీస్తున్నాను కదా, అది నవరాత్రులు అప్పుడు నుంచి స్టార్ట్ చేశాను తీయడం. బట్ కుదరట్లేదు, అంటే పని ఉండిపోతుంది నాకు, అసలు దీన్ని చేసేంత తీరికగా లేదు. సో అందుకని నేను వాటిని పట్టించుకోలేదు. ఇంకా ఈ రోజు అయితే 2 బాక్సెస్ నిండిపోయింది, అందుకని బయట పెట్టాను. దాతికేమో నేను చేస్తాను మమ్మీ అనేసి వాడు చేస్తున్నాడు. ఇలా చేస్తూ ఉంటాడు. వాడికి ఇలా చిలకడం అనేది చాలా ఇష్టం అనమాట. ఈజీగా వస్తుంది, మీగడ పైకి వస్తుంది కదా, అదే వెన్న, అది వాడికి చాలా ఇష్టం చేత నేను చిలుకుతాననేసి అంటాడనమాట. ఓకే, నేనైతే వాడికి ఆ పని చెప్పాను. మంచిగా చిలికేశాడు, వెన్న చేసేసి ఇంకా నెయ్యి కూడా చేసేసాను అనమాట. నేనైతే ఇంకా ఫ్రిడ్జ్ లో నుంచి ఏమున్నాయో వేస్ట్ అనుకుని, ఏం పనులు ఉన్నాయి చూడాల్సినవి అనుకుంటే, కొబ్బరికాయలు మొన్న కొట్టినవి ఉన్నాయి కదండి, అవన్నీ కొట్టినట్లు ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. వాటిని కొన్ని అయితే పచ్చడి, కొన్ని అయితే ఉండలు చేద్దాం అనేసి కొబ్బరి అన్నిటిని పగలగొట్టి ఇలా ముక్కలుగా అయితే తీసుకుంటున్నాను. కొన్నిటిని అయితే టమాటా కొబ్బరి పచ్చడి చేస్తున్నాను, ఇంకొన్ని అయితే కొబ్బరి ఉండలు చేస్తున్నానండి. ఒత్తగా కొబ్బరి ఉండలే బాగుండవు కదా, అందుకనేసి నేను పల్లీలు నువ్వులు ఉండలు అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడైతే కొంచెం కొబ్బరి ఉంది కదా, దాంట్లో ఇవి యాడ్ చేద్దామనేసి చేస్తున్నాను. చూసారు కదా 6 ఉన్నాయి, 6 5 వాటికి నేను 100 గ్రాములు వేరుశెనగ గుళ్ళు, అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు, 50 గ్రామ్స్ ఉండవులేండి, 20 గ్రామ్స్ వరకు బాదం తీసుకున్నాను. వాటిని డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కకు తీసుకున్నాను. ఆ తర్వాత 100 గ్రాముల నువ్వులు తీసుకున్నాను అనమాట. వాటిని కూడా ఊరికే ఫ్రై చేసేయచ్చండి. నువ్వులు అంటే దగ్గరుండి ఫ్రై చేయాలి, లేకుంటే ఊరికే మాడిపోతాయి. ఎందుకంటే కలర్ ఊరికే చేంజ్ అయ్యిద్ది అనమాట. ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పల్లీలు ఉన్నాయి కదండి, వాటిని అయితే పొట్టు తీసేయాలి. పైనవి ఉన్నా పర్వాలేదు, కానీ తెల్లగా ఉండవు, కొంచెం నల్లగా ఉంటాయి ఉండలు, అందుకనేసి పొట్టు తీసేసి పెట్టుకున్నాను అనమాట. వాటిని ఇప్పుడు మిక్సీ జార్ లో వేసేసి కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ పంట కింద తగిలితే బాగుంటుంది. బట్ నేను కొంచెం ఎక్కువగానే కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసేసాను. ఎందుకంటే దాత్విక్ ఏదైనా పలుకులు తగిలితే తినడు. ఎందుకంటే వాడి స్నాక్ బాక్స్ లోకి ది బెస్ట్ అనిపిస్తుంది అనమాట. నాకు ఇలాంటి ఉండలు చేసి పెట్టేసాను అనుకోండి, 1 2 పెట్టేయచ్చు వాడి స్నాక్స్ బాక్స్ లోకి. ఒక్కొక్క రోజు అయితే ఫ్రూట్స్ పెడతాను. డైలీ ఇది పెట్టినా సరే తినడండి. ఇంకా ఒక రోజు ఫ్రూట్స్, ఒక రోజు ఇవి. జంక్ ఫుడ్ అయితే మాక్సిమం టు మాక్సిమం అస్సలు తీసేసానండి, అవాయిడ్ చేసేసాను. అస్సలు అలో చేయట్లేదు అనమాట స్నాక్స్ లో కూడా. ఇంతవరకు అయితే కొంచెం బిస్కెట్స్ అలాంటివి తీసుకెళ్లేవాడు, నాకు ఇప్పుడు అలాంటిది అసలు వద్దనేసి కొంచెం చెప్తుంటే వింటున్నాడు, అందుకనేసి వాడికి చెప్పగలుగుతున్నాను, ఇలాంటివి చేస్తున్నాను అనమాట. ఇంకా కొబ్బరి తీసింది కదండి, దాన్ని తురిమేసుకున్నాను. ఆ తర్వాత దీనికి నేను 1/2 kg వరకు బెల్లం అయితే తీసుకున్నాను తురిమి. వెంటనే వేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకున్నాం అనుకోండి, ఒక మంచిగా దగ్గరకు వస్తుంది కదా. అంటే నేను నాన్ స్టిక్ లో చేశాను, కింద అడుగు పట్టదు, కానీ కొంచెం వాటర్ పోసాం అనుకోండి త్వరగా జ్యూసీగా ఉంటుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రా పొడులు వేయాలి కదండి, అవన్నీ వేసేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకే కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. నిదానం మనం కనుక నార్మల్ గా లో ఫ్లేమ్ లో పెట్టినా సరే వచ్చేస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. మళ్ళీ అంత సాఫ్ట్ గా ఉండవు. ఉండలు తినాలంటే మనం వాటర్ వేయకుండా ఉన్నా సరే సరిపోతుంది అనమాట. ఇంకా అలా అయితే చేసేసాను. కొబ్బరి ఉండలు చూసారా, లో ఫ్లేమ్ లో పెట్టి అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే చక్కగా దగ్గర పడింది. ఇంకా ఉడికిపోయింది అనమాట. జ్యూసీగా ఉంది. నాకు ఈ టైంలో తినేయాలనిపించే అంత బాగుందనమాట. ఇంకా దాంట్లో ఇలాచీ కూడా వేసుకున్నాను కొట్టి. ఇంకా తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పొడులు, నువ్వులను పల్లీల పొడి అయితే వేసేసి కొంచెం తిప్పేస్తూ ఉండి లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టిందంటే స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుంది, అంటే స్మెల్ వచ్చేస్తుంది, ఊరికే మాడిపోతాయి. పప్పులు ఆల్రెడీ ఫ్రై చేసినాయి కదా, అందుకనేసి లో ఫ్లేమ్ లో పెట్టి అలా ఒక 5 minutes కనుక మూత పెట్టామనుకోండి దగ్గర పడుతుంది.
దాంట్లోకి మంచి టేస్ట్ నాకైతే అనిపిస్తుంది, నెయ్యి ఇస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఇంకా ఎంత వీలైతే అంత నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను కొంచెం తక్కువగానే వేసానండి, ఒక 4-5 స్పూన్స్ వేసాను అనుకుంటా అంతే. ఎందుకనంటే కాఫ్ వస్తుంది. హద్దిక్ కూడా తింటున్నాడు, వాడు తింటుంటే మళ్ళీ జలుబు చేసింది ఆల్రెడీ లైట్ గా, మళ్ళీ దగ్గు వస్తుంది కదా అనేసి నేను కొంచెం తక్కువగానే వేసాను. వేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసుకుంటే హెల్దీ అండ్ యమ్మీ నువ్వుల ఉండలు అయితే రెడీ అయిపోయాయండి. అందరూ చేసే విధంగానే, కానీ కొబ్బరితో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను మరీ పెద్ద పెద్ద ఉండలు అయితే చేయనండి, ఎందుకని అంటే దాతికి గాని హద్దికి గాని ఇంత చిన్న ఉండ తినేటప్పటికి వాళ్ళకి ఓకే అయిపోతుంది అనమాట టమ్మీలో. మళ్ళీ నేను కొంచెం పెద్దగా చేశాను అనుకోండి, వాళ్ళకి సగం తినేసేసి సగం పడేస్తూ ఉంటారు, ఎక్కడో చోట పెట్టేస్తారు, అలా జరుగుతుంది అనమాట. నాకు నచ్చదు, అందుకనేసి నేను ఇలా చిన్న చిన్నగానే ఉండలు చేస్తున్నాను. ఇంకా చూసారా చేతికి కూడా అంటే విధంగా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదేనండి ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రైడే వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుంటానండి, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రైడే చాలా స్పెషల్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను, మండే వస్తుంది.